హాయ్ హలో 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. సో గత సంవత్సరం మనకు చాలా చేదు అనుభవాలు మిగిల్చింది. చాలా ఘటనలు చాలామంది పెద్దల్ని ఇరుకున కూడా పడేసింది. చెప్పుకోదగ్గ ఘటన ఏంటంటే 'పుష్ప 2' రిలీజ్ ఫంక్షన్. సంధ్య థియేటర్‌లోన జరిగిన దుర్ఘటన, అందులో మరణించిన ఒక మహిళ, ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఒక కుమారుడు, వాళ్ళిద్దరిని పోగొట్టుకొని పరితపిస్తున్న ఓ తండ్రి. ఈ దుర్ఘటన చుట్టూ ఎన్నో రాజకీయ కోణాలు, ట్విస్టులపై ట్విస్టులు చాలా జరిగాయి. దీనికి సంబంధించి అంటే ఈ ఘటనలోన ఒక ప్రత్యేక మలుపుగా చెప్పుకోదగిన ఒక ఘటన కూడా జరిగింది. అది ఏంటంటే హీరో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి. ఆ దాడి ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఆ దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? ఆ విషయాలన్నీ మాట్లాడడానికి ఇవాళ మనతో ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మన ముందున్నారు. వాళ్ళతో కలిసి మనం మాట్లాడుకుందాం. వాళ్ళెవరో కాదు, రెడ్డి శ్రీనివాస్, ఓయూజేఏసీ ప్రెసిడెంట్‌గా ఉంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘంలో ఆయన స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉంటున్నారు. తెలుగులోన పీహెచ్‌డీ చేస్తున్నారు. రెండో సంవత్సరం చదువుతున్నారు. అలాగే బోనాల నగేష్, ఈయన ఓయూజేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటున్నారు. ఈయన పీజీ స్టూడెంట్. వీళ్ళిద్దరూ కూడా అంటే రెడ్డి శ్రీనివాస్ గారు ఈ ఘటనలో ఏ1గా ఉంటే, బోనాల నగేష్ గారు ఏ2గా ఉన్నారు. అలాగే ఇంకా చెప్పాలంటే రెడ్డి శ్రీనివాస్ గారి పైన ఇప్పటిదాకా అంటే గత 10 ఏళ్లలోన ఎన్నో ఉద్యమాలు చేయడం వల్ల వాళ్లకు వచ్చినటువంటి కేసులు ఏంటంటే 25 పైనే ఉన్నాయి. అలాగే బోనాల నగేష్ గారి పైన కూడా 5 నుంచి 6 కేసులు ఉన్నాయి. సో ఇది వీళ్ళకు అంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడతారు అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సో నగేష్ గారు సార్ బాగున్నారా? బాగున్నా సార్. సార్ బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సేమ్ టు యూ సార్. సార్ మీరిద్దరూ గత సంవత్సరం ఒక ఘటన వల్ల చాలా ప్రసిద్ధి పొందారు. సార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఆయన ఇండియా పైకి ప్యాన్ ఇండియా స్టార్ అయితే, ఆ ప్యాన్ ఇండియా స్టార్ను ఒక అంశంలో నిలువరించిన ఉద్యమ వీరులుగా మీరిద్దరు ఈరోజు మా ముందున్నారు సార్. సో చెప్పండి, అసలు ఆ ఓయూజేఏసీ తరఫున మీరిద్దరితో మరి కొంతమంది అనుకుంటాను బహుశా, ఎందుకు హీరో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ ఆలోచన మీద, లేకుంటే ఇది ప్రీ కన్సీవ్డ్ ఐడియానా, లేక ఎవరైనా చెప్పారా? సార్ అయితే మీరు దాడి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యమ వీరులు అన్నారు. ఉద్యమ వీరులం కాదు సార్, ఉస్మానియా బిడ్డలం. అయితే సార్ ఇక్కడ దాడి కాదు సార్, సంఘటన గత ఇయర్లో డిసెంబర్ 4న అందరికీ తెలిసిందే, యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే, సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన. ఆ సంఘటన జరిగిన 20 రోజుల తర్వాత ఎవ్వరు స్పందించకపోవడం వల్ల ఆ పాప ఏదైతే రేవతి వాళ్ళ పాప చిన్న కూతురు స్పందించిన ఆ స్పందన, మా అమ్మ వచ్చేదాకా నేను స్కూల్కి వెళ్ళాను, మా అమ్మ గోరుముద్దలు తిన్న తర్వాత నేను ముందుకు బడికి వెళ్ళే ప్రయత్నం చేస్తా అన్న ఆ మాటలు విన్న తర్వాత గతంలో మేము 10 ఏళ్లలో చేసిన ఉద్యమ భావాలు గుర్తొచ్చి, ఆ గత భావాల మీద మా ఆడపడుచుకైతే ఇలానే ఉంది, ఎవరైనా మా ఆడపడిచే కానీ ఒక మూమెంటు అంటే తనకి వినతి పత్రం ఇయ్యనికి ప్లకార్డులతో వెళ్ళాము. దాడికి వెళ్ళలేదు సార్. ప్లకార్డులతో రెడ్డి సీనన్న, మేము ఇతరితర మొత్తం 6 మెంబర్స్ పోయాం. పోయిన తర్వాత అక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. ఓయూజేఏసీ విద్యార్థులుగానే స్టిల్గా మేము అక్కడ ఉన్న కార్యక్రమాలు చేస్తూ ఇది ఒక్కటి పెద్దగా అవుపడ్డదే తప్ప గతంలో చాలా ఉద్యమాలు చేసినాం సార్. ఇది ఒకటి ఎక్కువగా స్క్రోలింగ్ వచ్చింది టీవీలలో కానీ అక్కడిక్కడ. కానీ అక్కడ న్యాయం కోసమే పోయాం తప్ప అల్లు అర్జున్ గారికి మాకు ఎలాంటి కక్ష సాధింపు లేదు. న్యాయం జరగడం కోసం పోయాం. న్యాయం జరిగింది. న్యాయం జరిగిన తర్వాత మేము ముందు కార్యక్రమాలు చేస్తుంటే థ్రెటన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మీలాంటి పెద్దలు ఇలా ఛానల్కి పిలిచి మాట్లాడడం జరుగుతూ ఉంది. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి, అసలు ఓయూజేఏసీ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పేరున్నటువంటి ఆర్గనైజేషన్. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయింది. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి పురిటిగడ్డగా మారినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలోన పురుడు పోసుకున్నటువంటి ఆర్గనైజేషన్. అద్భుతమైన ఉద్యమాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం చావో రేవో అన్నట్టుగా పోరాడారు. ఇంత ఉదాత్తమైనటువంటిది ఒక స్థాయి నుంచి ఒక సినిమా హీరో, మీరు రియల్ హీరోలుగా ఉండాలని మీరు ఉద్యమాల్లో పోరాడారు. ఒక రియల్ హీరో గురించి మీరు ఎందుకు ఇంత తపన పడ్డారు? అసలు ఆయన ఇంటిపైన ఎవరైనా సరే ఒక వ్యక్తిగతంగా ఒకరి ఇంటిపైన వెళ్ళడం,
వాళ్ళ ఇంటి మీరు ప్లకార్డ్ పట్టుకొని వెళ్ళారని మీరు అంటున్నారు, లేదు దాడి చేశారని పోలీసులు అంటున్నారు. ఆ ఘటనలో మీరిద్దరూ అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ పైన విడుదలయ్యారు కూడా. నేను ఆ ఘటనను గెలకట్లేదు. కానీ శ్రీనివాస్ గారు మీరు ఒక పీహెచ్‌డీ విద్యార్థి గారు. ఓకేనా? ఒక బాధ్యతాయుతం ఉస్మానియా యూనివర్సిటీ, జేఏసీ వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళని మేము నమ్ముతున్నాం. మరి ఈ ఈ పని ఎలా మీరు చేయగలిగారు? అసలు మీకెందుకు ఈ ఆలోచన వచ్చింది? ఓకే. ముందుగా 24/7 ఛానల్ పిలిచినందుకు ధన్యవాదాలు సార్. దానితో పాటు ఏదైతే జర్నలిజం అనే ఈ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న మీతో, అంటే నాకు తెలిసిన సమాచారం సార్, దాదాపు 30 ఏళ్ళు అంటే మేము ఇంకా అప్పుడే బుడిబుడి నడక లేచే సందర్భం నుండి మీతో మా అనుభవాలు పంచుకునే అవకాశం ఈ ఛానల్ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చాలా సంతోషం, మీలాంటి సీనియర్ జర్నలిస్టు మా అనుభవాలు పంచుకోవడం అనేది చాలా సంతోషం సార్. జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. మీరు అన్నారు సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ అజిటేషన్లో చాలా గొప్పగా ఫైట్ చేసింది. ఎవరు ఓ సందర్భంలో తెలంగాణని మొత్తం అందరూ రాజకీయ పక్షాలు రాదని మొత్తం వదిలేసిన సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు గొప్పగా చేసిందని అది ప్రపంచానికి తెలుసు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సార్ ఏదైతే 1917లో ఏదైతే స్థాపించినప్పటికెళ్ళి ఈరోజు స్టిల్ ఇప్పటి వరకు 2025 సంవత్సరం ఈ సంవత్సరం వరకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది వేరే యూనివర్సిటీలో, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలో పోల్చుకున్నప్పుడు దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది సార్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కడైతే వందే మాతరం ఉద్యమం స్టార్ట్ చేస్తే తెలంగాణ ఏదైతే 2009 తెలంగాణ ఉద్యమ సందర్భం వరకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రపంచంలో ఎక్కడ సంఘటన జరిగినా, ఎక్కడైతే గరీబోళ్ళ మీద, ఎక్కడైతే అణచివేత జరిగినప్పుడు, దోపిడీ జరిగినప్పుడు, అన్యాయాలు జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది గొంతెత్తి ఈ ప్రపంచానికి బాసట నిలిచింది. ఎవరైతే బాధితులకు బాసట నిలిచింది. అదే సందర్భంగా ఏదైతే తెలంగాణ ఉద్యమం అనేది ఈరోజు నీళ్లు, నిధులు, నియమాల కోసం పోరాటం చేసింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజలను దోసుకుంటున్న ఆలోచనతో ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు పెద్దన్న పాత్ర పోషించింది. ఆ సందర్భంకెళ్ళే, అక్కడికెళ్ళి, ఆ బీజాలకెళ్ళే ఈరోజు మింగిట్ల తెలంగాణ యాజిటేషన్లు ఉన్నాం, తెలంగాణ కోసం కొట్లాడడం. ఇంత మీరు అన్నట్లు దాదాపు 10ల సంఖ్యలో కేసులు పెట్టుకొని, తెలంగాణ యాజిటేషన్లో కేసులు పెట్టుకుని ఇప్పటివరకు నాంపల్లి కోర్టు చుట్టూ తిరిగే సందర్భం నుండి ఈరోజు ఈ సంఘటన ఇట్లా మా మనసును కలిచివేసింది. ఏదైతే డిసెంబర్ 4 సంఘటన జరిగింది, డిసెంబర్ 4 సంఘటన జరిగినప్పటికెళ్ళి డిసెంబర్ 22 వరకు ఎవరు ఇట్లా కుటుంబాన్ని కనీసం పరామర్శించే దాఖలు లేవు. ఏదైతే అల్లు అర్జున్ గారు ఒక నైటు ఏదైతే చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు ఆయన తిరిగి ఇంటికి వచ్చినప్పుడు దాదాపు 100ల సంఖ్యలో ఎవరైతే సినీ ప్రేమికులు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి ఆయనకి ఏమైంది, ఒక వన్ డే ఉండొచ్చిన వ్యక్తి కోసమే ఇంతగానం పరితపిస్తున్నారు కదా. ఒక రేవతి అని ఒక మహిళ చనిపోయింది, దానితో పాటు తన కొడుకు కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకులు ఉన్నాడు. మరి ఒక గరీబోనికి అన్యాయం జరిగినప్పుడు ఏమో ఒక్కరు స్పందించలే, డబ్బున్న వ్యక్తికి ఏదో కనీసం చిన్న చీమకుట్టనంటి సందర్భం కలిగినప్పుడే ఇంత గొప్పగా దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఏంది ఇంత అన్యాయం అని ఆలోచనతోనే ఒక ఉస్మానియా విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక ప్రాంతానికి అన్యాయం జరిగిందో అప్పుడు కొట్లాడటం, ఆ సందర్భం వేరు. ఈ సందర్భము ఈయన రియల్ హీరో కావచ్చు, రియల్ హీరో కావచ్చు, మాకు సంబంధం లేదు. అక్కడ ఒక గరీబ్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నిరుపేద బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక పరిశోధన విద్యార్థిగా ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఆ సమస్యపై ఎవ్వరు మాట్లాడినప్పుడు ఈ సంఘటన ఒక మహిళ ఎందుకు వచ్చింది థియేటర్ కానీ ఒక మహిళ యొక్క స్వేచ్ఛను హరించే సందర్భంలో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీగా ఒక స్వేచ్ఛను ఏదైతే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులుగా ఖచ్చితంగా మాట్లాడాలని ఆలోచనతో మాట్లాడటము. మేము ఎంటర్ అయిన తర్వాతనే ఎవరైతే అటువైపు దారి ఉన్న వాళ్ళని కేవలం ఎలాంటి స్పందన లేని హృదయాలని ఇట్లా స్పందన తెప్పించడము. కిమ్స్ హాస్పిటల్లో ఎక్కడుందో తెలియని వాళ్ళకి ఇట్లా గూగుల్ మ్యాప్లో చూసుకొచ్చి కిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఆ బాలుని పరామర్శించి అమౌంట్ ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చినామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ హైప్ కోసం చేస్తామంటారు, హైప్ కోసం కాదు సార్. ఎందుకంటే మేము గీత అలాంటి కష్టాలు అనుభవించిన వ్యక్తులం. ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగితే ₹1,00,000 ఒక హాస్పిటల్కి అయితే కట్టలేని పరిస్థితుల్లో ప్రాణాలు వదిలించిన కుటుంబాలకు వెళ్ళిచున్నాం. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అల్లు అర్జున్ గారు ఆ సంఘటన కారకులు కాబట్టి మీరే బాధ్యత వహించాలి. మీరే పెద్దన్న పాత్ర, మీరే ఆ సినిమాకి సంబంధించిన హీరో. మీరు 300 కోట్లు తీసుకుంటున్నారు కదా, 1 కోటి ఇవ్వండి. ఆ కుటుంబానికి కనీసం అమ్మ చనిపోయిన
తర్వాత ఇట్లా వాళ్ళు బాధలు ఉన్నారు, కనీసం ఆ పిల్లలను ఆదుకోండి అని ఒక ఆవేదనతో మేము చేసుకున్న కార్యక్రమం అది కేవలం ధర్నా రూపంలో, ఒక నిరసన రూపంలో తెలవడానికి పోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని నానా హింసలు పెడితే ఆత్మరక్షణ ధోరణితో మేము తీసుకున్న సందర్భమే అది. బయటి ప్రపంచానికి ఒక దాడిగా కనబడవచ్చు, కానీ ఆ దాడి మీరు దాడి అన్నానండి ఇంకేదనండి, కానీ ఆ సంఘటన వల్లనే ఈరోజు యావత్ మంది ప్రజలు మా వైపు చూశారు, న్యాయం గెలిచిందని ఒక సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఉంది సార్. సార్ ఇప్పుడు మీరు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది అని అంటున్నారు, ప్రాణం పోయింది. Yeah. నిజమే, ప్రాణం కంటే గొప్పది ప్రపంచంలో ఇంకేది రాదు. మనం దేనైనా సంపాదించుకోవచ్చు, కానీ పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తెచ్చుకోలేము. ఆ మాట నేను ఒప్పుకుంటాను.